ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. వాస్తుశాస్త్ర లెసన్ నెంబర్ 15. వాస్తుశాస్త్రం లెసన్ నెంబర్ 15. వాస్తుశాస్త్రం మీ తల్లిదండ్రుల బెడ్రూమ్స్, మీ దంపతుల బెడ్రూమ్కి, మీ పిల్లల బెడ్రూమ్కి, అతిథుల బెడ్రూమ్కి ఏ రంగులు వాడాలి తెలుసుకోండి. వాస్తుశాస్త్ర నో వాట్ కలర్స్ టు యూజ్ ఫర్ యువర్ పేరెంట్స్ బెడ్రూమ్, న్యూ వెడ్స్ బెడ్రూమ్, యువర్ చైల్డ్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9442555669. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఆల్సో. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావునండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం 9440255669. యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా నేను అనేక రకాల వీడియోల్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. స్టిల్ కంటిన్యూ చేస్తాను కూడా. అయితే ఇందులోనూ 4 కేటగిరీస్ కింద విడగొట్టాను. అందులో 3 కేటగిరీస్ ఇహలోక సుఖాన్ని ఇచ్చేది, 4వ కేటగిరీ అన్నది పరలోక సుఖాన్ని కూడా ఇచ్చేది. అంటే ఇహలోక సుఖాన్ని ఇచ్చేది 1 ఆస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రము, 2వది వాస్తుశాస్త్ర, 3వది న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము. ఈ 3 గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఆఖరిది ఇహపర సుఖాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికం. ఇందులో చాలా మంచి విషయాలు ఉంటాయి. కొన్ని సంఘానికి పనికొచ్చేవి, వ్యక్తిగతంగా పనికొచ్చేవి, మానవాళికి అనేక రకాలు ఉంటాయి. అవి కూడా నేను చెప్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. అది ఈవేళ వాస్తుశాస్త్రం క్లాసులో మనం కండక్ట్ చేసుకునేది కలర్స్ గురించి కండక్ట్ చేసుకుంటాం. కలర్స్ అంటే రంగులు. ఇప్పుడు అందరూ కూడా ఎల్లగా రంగులు వేస్తున్నారు. రంగులు అనేటైతే అనేక రకాల షేడ్స్ ఉన్నాయి. మనకి తెలుసున్న కలర్స్ కొన్నే ఉన్నప్పుడు కన్నా సరే వాటిని మిక్సింగ్ చేసి కాంబినేషన్లో చాలా రకాల, కొన్ని వేల రకాల షేడ్స్ వస్తున్నాయి. ఈ షేడ్స్ని బట్టి గృహానికి ఏ రంగు వేసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద నేను కొంచెం తులనాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయినట్లయితే మనకి ముఖ్యంగా బెడ్రూమ్ అన్నది ఉంటుంది. అంటే అది పెద్దల బెడ్రూమ్, అడల్ట్స్ బెడ్రూమ్. 2వది యంగ్స్టర్స్ బెడ్రూమ్, భార్యాభర్తల బెడ్రూమ్. 3వది చిన్న పిల్లల బెడ్రూమ్, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్. 4వది గెస్ట్ బెడ్రూమ్. అంటే 4 బెడ్రూమ్లు ఉంటాయి. ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. అయితే ఇందులోనూ ఏ బెడ్రూమ్కి ఏ కలర్ వేస్తే మనకి ప్రాధాన్యత సంతరించుకుంటుంది, ఆ యొక్క ఏజ్ పీపుల్కి తగ్గట్టుగా, వాళ్ళ గుణగణాలకు తగ్గట్టుగా ఏ రంగు వేసుకోవాలన్నది మనం చూసుకోవాలన్నట్టయితే మనం ముఖ్యంగా ఈ కలర్స్ అన్నింటిలో కూడా బ్లూ కలర్ చాలా ఉత్తమైంది. నీలిరంగు ఇది ప్రశాంత వాతావరణాన్ని ఇస్తుంది మనకి. ఇప్పుడు నీలిరంగు అంటే డార్క్ బ్లూ కాదు, లైట్ బ్లూ కాదు, అందులో షేడ్స్ ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. మీ కంటికి ఏది నచ్చేది అది తీసుకోవచ్చు. బ్లూ కలర్ అది చాలా ప్రశాంతమైన రంగు, అలసట పోతుంది దాన్ని చూసిన వెంటనే. ప్లస్ ఏంటంటే ఓదార్పునిస్తుంది అన్నమాట ఈ యొక్క బ్లూ కలర్. ఇది మనకి బెడ్రూమ్కి వేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆకుపచ్చ రంగు. ఈ యొక్క ఆకుపచ్చ రంగు అన్నట్టయితే ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఈ ఆకుపచ్చ రంగు ఆ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, తర్వాత ఉపశమనాన్ని ఇస్తుంది, సౌలభ్యాన్ని కలగజేస్తుంది. అంటే రోగ నిరోధక శక్తిని ఇది ఆకుపచ్చ రంగు పెంచుతుంది. ప్లస్ సౌలభ్యాన్ని, అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ, మన శరీరానికి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. దాని తర్వాత మన మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. అందుకు ఈ యొక్క గ్రీన్ కలర్ వేసుకున్నట్టయితే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అని నేను చెప్తున్నాను. ఈ గ్రీన్ కలర్స్లో రకరకాల షేడ్స్ ఉన్నాయి, రకరకాల డిజైన్స్ ఉన్నాయి. అన్ని రకాలు కూడా వేసుకుంటే మీకు అన్ని రకాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి. అయితే ఇది వృద్ధుల బెడ్రూమ్కి, అంటే అడల్ట్స్ బెడ్రూమ్, అంటే తల్లిదండ్రుల బెడ్రూమ్కి ఏర్పాటు చేసి అందులో ఇచ్చినట్టయితే వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
పింక్ కలర్ ఆర్ రోజ్ కలర్ ఈ యొక్క కలర్ ఉంది. ఈ కలర్ బెడ్రూమ్, ఈ కలర్ అన్నట్టయితే ఈ యొక్క కలర్ దేనికి సింబల్ అన్నట్టయితే మనకి ప్రేమ, ఆనందము కలయిక. ఈ యొక్క ఎప్పుడైతే రెడ్ కలరు ప్రేమకి సింబలు, ఆనందానికి సింబలు, ఒక కాంబినేషన్ కలయికకి సింబలు. ఇది ఎవరి బెడ్రూమ్కి వేసుకోవాలి అన్నట్లయితే యంగ్స్టర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంసారం చేసే భార్యాభర్తలు వాళ్ళ బెడ్రూమ్కి వేసుకుంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్యం, తర్వాత కలయికలో ఎడబాటు ఉండకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రేమ అవిచ్ఛిన్నంగా కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి మీరు దీనిని అర్థం చేసుకోండి. మీరు ఈ యొక్క మీ బెడ్రూమ్కి అంటే ఏంటంటే యంగ్స్టర్స్ ప్లస్ న్యూలీ కపుల్ ప్లస్ సంసారం చేసే 50 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బెడ్రూమ్ యోగ్యమైనది. కాబట్టి దీనిని కంపల్సరీగా ఈ రంగు వాడండి. పింక్ కలర్ ఆర్ రోజ్ కలర్ షేడ్స్, మీకు అందంగా ఉండే షేడ్స్ వాడుకుంటే మంచిది. తర్వాత ఇందాక గ్రీన్ కలర్ అని చెప్పాం కదా, పెద్ద బెడ్రూమ్కి ఒకలాగా ఆ కలర్ వేసుకోవడానికి కొంత అభ్యంతరాలు ఉంటే అందులోనేమో ఇండోర్ ప్లాంట్స్ ఆ యొక్క రూమ్లో పెట్టండి. వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇస్తుంది, వాళ్ళ మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ ఈ యొక్క కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ కూడా ఏంటంటే మీరు బెడ్రూమ్కి వేసుకోండి, షేడ్స్ వేసుకోండి, రకరకాల డిజైన్స్ పెట్టుకోండి. దాని తర్వాత అక్కడ మటుకు ఏంటంటే పింక్ కలర్ కానీ రోజ్ కలర్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే మీకు సెక్స్ కంపాటబిలిటీ చాలా బాగా పెరుగుతుంది. ప్లస్ మీలో ఆ యొక్క పునరుత్పత్తి అవయవాలను కూడా బాగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ప్రేమ, ఆప్యాయత, తర్వాత మీకు ఎడంబాటు లేని జీవితాలు కూడా ఇస్తుంది అనమాట. అందుకు మీ బెడ్రూమ్కి అది వేసుకోండి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఈ యొక్క బ్లూ కలర్ ఉన్నాం కదా, అది ప్రశాంత వాతావరణాన్ని ఇస్తుంది. అది గెస్ట్ బెడ్రూమ్కి వేసుకోండి, చాలా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో కలర్ అని నేను చెప్తున్నాను. ఎల్లో కలర్ అన్నట్టయితే మీకు ఏమవుతుందంటే పసుపు రంగు, ఇది సంతృప్తిని ఇస్తుంది. ఎల్లో కలర్ ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, తర్వాత తెలివితేటలు ఇస్తుంది, మేధా సంపత్తి ఇస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే ఉల్లాసాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, విద్యను ఇస్తుంది. అంటే ఉల్లాసాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఎడ్యుకేషన్ ఇస్తుంది, తర్వాత తెలివితేటలు ఇస్తుంది, తర్వాత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇన్ని విధాలు బాగుంటుంది. ఇన్ని విధాల ఈ యొక్క గుణగణాలన్నీ ఎవరికి ఉన్నాయండి? ఇవన్నీ కూడా ఎవరికి రిక్వైర్మెంట్ అంటే చిన్నపిల్లలకి. కాబట్టి చిన్నపిల్లలకి బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ రంగు వేసుకుంటే మీకు అన్ని విధాలు కూడా పిల్లలు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఈ పసుపు డైరెక్ట్ పసుపు వేయమని నేనేం చెప్పట్లేదు, పసుపులో షేడ్స్ వేయండి. షేడ్స్ వేసినట్టయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది. దాంతోపాటు ఇండోర్ ప్లాంట్స్ కూడా అందులోనూ చిల్డ్రన్ బెడ్రూమ్లోనూ ఎల్లో కలర్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టండి. మీకు రిజల్ట్ చూడండి, ఒక్క ఏడాది కల్లా రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అబ్బాయి 10th కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ బ్రహ్మాండంగా చదువుతాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో థర్డ్ ఇయర్లోనే సెలెక్ట్ అయిపోతాడనమాట. ఇది మెయింటైన్ చేస్తూ నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాలు కూడా ఉపాసన చేసుకోండి, జాతకాలు చూసుకోండి. అన్ని విధాలు కూడా మీకు బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ బ్లూ కలర్ గురించి చెప్పాము, గ్రీన్, ఎల్లో, పింక్ కలర్ గురించి చెప్పాము అనమాట. ఇకపోతే బ్రౌన్ కలర్ అంటే ఇది కూడా బెడ్రూమ్లకు వేసుకుంటారు. అంటే లేత గోధుమ రంగు, ఇది విశ్రాంతిని ఇస్తుంది, చక్కదనాన్ని ఇస్తుంది, ప్యూరిటీ ఉంటుందన్నమాట. విశ్రాంతి కోరుకునే వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా, బ్యాచిలర్స్ రూమ్స్ వేసుకోండి లేత గోధుమ రంగు. మీకు విశ్రాంతి, అలసిపోయి వస్తారు. దాని తర్వాత ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు, చక్కదనాన్ని ఇస్తుంది, ప్యూరిటీ వస్తుంది. కాబట్టి మీరు లేత గోధుమ రంగు ఆ యొక్క కలరు ఉన్న రూమ్లో మీరు ఉన్నట్టయితే చాలా చాలా బాగుండే అవకాశాలు మీకు ఉన్నాయి. నెక్స్ట్ పర్పుల్, ఈ యొక్క పర్పుల్ కలర్ ఒకటి ఉంటుంది. ఈ పర్పుల్ కలర్ మీకు కరుణని అంటే సింపతి, కరుణని చూపిస్తుంది. తర్వాత సమతుల్యత, అందరూ కూడా మంచి చెడ్డలు తెలుస్తుంది. గౌరవం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న భావంలో అది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సహనాన్ని ఇస్తుంది, పేషెన్స్ని ఇస్తుంది. ఇటువంటిది ఎక్కడ వేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? దీన్ని హాల్లో వేసుకోండి. హాల్లో వేసుకున్నట్టయితే మీకు గెస్ట్లు వస్తుంటారు. మీరు ఒక 10 నిమిషాలు పని చేసుకుంటే వాళ్ళతో మాట్లాడకపోయినా సహనాన్ని వహిస్తారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు మీ పట్ల కరుణను చూపిస్తారు. చాలా బాగుంది, మంచి
మాకు ఆప్యాయతని ఇచ్చారని చూపిస్తారు. తర్వాత మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. వాళ్ళ పట్ల మీరు కూడా గౌరవాన్ని చూపిస్తారు. ఈ యొక్క సహనాన్ని కూడా ఇస్తుందన్నమాట. అందుకే ఈ హాల్‌కి, విజిటర్స్ రూమ్‌కి ఈ కలర్ వేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా, త్రికరణ నేను చెప్తున్నాను. తర్వాత ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ మటుకు ఏంటంటే సౌత్ వాళ్ళకే వేసుకోండి, ఇంక దేనికి వేయొద్దు. నెక్స్ట్ దీనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మీకు పెంచుతుంది, మీకు నిర్భయత్వాన్ని పెంచుతుంది, మీకు భయం లేదు అని అనిపిస్తుంది అనమాట. ఇది హెల్త్కి బాగుంటుంది. సమృద్ధి అంటే ఏంటంటే అది కూడా సాటిస్ఫాక్షన్, మీకు తృప్తిని ఇస్తుంది. సమృద్ధిగా వసతులన్నీ కూడా మీకు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆరెంజ్ కలర్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇండిగో కలర్ ఉంది. ఇది మీకు పూజా మందిరంలో వేసుకుంటే చాలా మంచిది. నేను జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అన్నట్టయితే మీకు అవేర్నెస్ పెరుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది. తర్వాత ఆధ్యాత్మికత చింత పెరుగుతుంది అనమాట. ఇండిగో ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది, మీకు పాజిటివ్ థింకింగ్ ఇస్తుంది, నెగిటివ్ థింకింగ్ తీసి పారేస్తుంది అనమాట. అందుకే ఏంటంటే ఇది సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తుంది, జ్ఞానోదయం ఇస్తుంది, ఆధ్యాత్మిక చింతనిస్తుంది. ఇది దేవుడి మందిరంలో వేసుకుంటే అన్ని విధాలు కూడా మీకు బాగుండే అవకాశాలు చాలా ఉన్నాయి. రంగులను పెట్టి మీకు గుణగణాలు కూడా నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వైట్ ఉంది. అబ్బా, ఇది చాలా అమాయకం రంగు అండి. వైట్ అంత అమాయకం రంగు ఏది లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత అందులో కూడా ఏ నెగిటివ్ వచ్చినా వెంటనే కూడా కనిపిస్తుంది. మనకి నెగిటివ్ వస్తే కనిపిస్తుంది. కాబట్టి మీకు నెగిటివ్ వెంటనే పోవాలంటే వైట్ కలర్ వేసుకోండి. వైట్ కలర్ బెడ్రూమ్కి వేసుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్కి వేసుకోవచ్చు, అడల్ట్స్ బెడ్రూమ్కి వేసుకోవచ్చు, తర్వాత విజిటర్స్ బెడ్రూమ్కి వేసుకోవచ్చు, హాల్కి వేసుకోవచ్చు, కిచెన్కి వేసుకోవచ్చు, అన్నిట్లకి వేసుకోవచ్చు. అందుకు పూర్వం అంతా కూడా మన వాళ్ళంతా కూడా వైట్ కలరే వాడేవారు అనమాట. ఇది స్వేచ్ఛనిస్తుంది, మనకి శాంతినిస్తుంది, మనం ఫ్రీగా మాట్లాడాలి అని ఉంటుంది, మనకి శాంతి కపోతని ఎగరేస్తుంది, మనో నిర్మలతని ఇచ్చే అవకాశం. వైట్ కలర్ని మించిన కలర్ ఏదీ లేదు. ఆ వైట్ కలర్లోనే 7 కలర్లు విబ్జార్ ఉన్నాయి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్ ఇవన్నీ ఉన్నాను విబ్జార్. మీరు ఈ సూర్యకాంతులు ఇవన్నీ ఉన్నాయి. మీరు చదువుకున్నప్పుడు తెలిసి ఉంటుంది, నేను మీకు వేరే చెప్పక్కర్లేదు. నెక్స్ట్ గ్రే కలర్ గురించి చెప్పుకున్నాం. ఇది రిఫ్రెష్ కావాలనుకున్న వాళ్ళు గ్రే కలర్ వాడుతుంటారు. మనం ప్రయాణం చేసి వస్తాం, వెంటనే రిఫ్రెష్ అవ్వాలి, లేదంటే ఒక క్యాంప్ నుంచి వస్తాం, రిఫ్రెష్ అవ్వాలి, నెక్స్ట్ ఒక ఉద్యోగం నుంచి మన ఇంటికి వస్తాం, రిఫ్రెష్ అవ్వాలి. అటువంటి వాళ్ళకి ఏంటంటే గ్రే కలర్ ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, యాక్యురసీ ఉపయోగపడుతుంది, మంచి జీవితాన్ని ఇస్తుంది, శ్రేయస్సుని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఆనందాన్ని ఇస్తుంది, శ్రేయస్సుని ఇస్తుంది, మంచి జీవితాన్ని ఇస్తుంది, యాక్యురసీ ఇస్తుంది. దాని తర్వాత ఏంటంటే హెల్త్ ఇస్తుంది, రిఫ్రెష్ ఇస్తుంది అనమాట ఈ గ్రే కలర్. తర్వాత టీల్ కలర్, ఇది ఓదార్పు రంగు. అంటే ఎప్పుడు కూడా ఎవరినైనా కూడా ఆదరించాలన్నట్టయితే మీకు ఎక్కువగా డాక్టర్స్ ఛాంబర్స్లో ఇది వేసుకోవచ్చు. సైకాట్రిస్ట్ ఛాంబర్స్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఓదార్పు కవులు చెప్తుంటారు. అంటే సైకాట్రిస్ట్ ఏంటంటే మనకు కావాల్సింది ఒక ఓదార్పు ఉన్నట్టయితే మనకు వచ్చిన అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఒక పెద్దల ఛాంబర్ కూడా ఈ రంగు వేసుకుంటే అది ఓదార్పు రంగు. ఓదార్పు చేసే వాళ్ళకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. అందుకే ఏంటంటే ఇది 2 రంగుల కలయిక, నీలం ఆకుపచ్చని కొంతమంది అంటారు, కొంతమంది రకరకాల అంటారు. ఇది స్మార్ట్నెస్ కూడా ఇస్తున్నాడు. స్మార్ట్నెస్, SMARTNESS, స్మార్ట్నెస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మెజెంటా. ఇది ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సంతృప్తిని ఇస్తుంది. మీకు ఏంటంటే క్లాసికల్ డ్యాన్సెస్ వేయాలన్నా, లేదంటే పెద్ద పెద్ద క్లబ్బుల్లో ఉండాలన్నప్పటికన్నా సరే, మనకి ఏంటంటే దీన్ని ఏమంటారు, వీడియో రూములు ఉంటుంటాయి కదా మన ఇంట్లోనూ, హోమ్ థియేటర్కి మెజెంటా కలర్ వేసుకుంటే మనకి అక్కడ పిక్చర్ ఉల్లాసంగా ఉంటుంది, మనం కూడా ఉల్లాసంగా ఉంటాం, మన కష్ట సుఖాలన్నీ కూడా మర్చిపోతాం. మెజెంటా కలర్ వేసుకోవచ్చు. తర్వాత బొగ్గు రంగు, ఇది కూడా మంచిది. అంటే ఇంక ఏమీ లేదు, జీవితం చివరికి ఏమీ లేదు, అంటే శూన్యంలో ఉంది, జీరోలో ఉంది. మనం ఏంటంటే మనం ఎవరికైనా సరే ఎప్పుడైనా జీవితం వెళ్ళిపోవలసిందే. కాబట్టి మనం ఇవ్వవలసిన వాళ్ళకి అన్నీ కూడా మనం ఇవ్వవచ్చు, ఇచ్చి వెళ్ళిపోవచ్చు అని ఉంటుంది. అందుకని డార్క్ రూమ్లోకి వస్తారు చాలామంది, యొక్క రాణులు వీళ్ళందరూ డార్క్ రూమ్లోకి వచ్చి వాళ్ళని అంతర్మతం చేసుకుని వాళ్ళ ఇవ్వాల్సిన ఆస్తులని కూడా వేరే వాళ్ళకి రాస్తూ ఉంటారనమాట. ఇటువంటివన్నీ కూడా ఇది ఏంటంటే కన్ఫ్యూజన్ నుంచి బయటపడద్దు అనమాట. నలుపు అన్నది ఒక రంగు కాదు, రంగులు ఏమీ లేకపోతే నలుపు రంగు అనమాట. అది తెలుపు అనేది 7 రంగుల కలయిక, నలుపు అన్నది ఏది లేని దాన్ని నలుపు అని అంటారు అనమాట.
తర్వాత రెడ్, ఈ రెడ్ కలర్ ఇందాక రోజ్ కలర్ చెప్పుకున్నాం కదా, ఇది ప్రేమ, అభిమానం, ఉత్సాహం చూపిస్తుంది. కాబట్టి ఇది బెడ్రూమ్లో వేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. తర్వాత గోల్డ్ కలర్, ఇది గోల్డ్ కలర్ మేధస్సు, ఆశాభారాన్ని పెంచుతుంది. ఈ యొక్క రంగు ఏంటంటే ఆ యొక్క మైండ్ పవర్ పెంచుతుంది అనమాట. మైండ్ పవర్ పెంచుతుంది. తర్వాత ఏంటంటే మేధస్సుని, ఆ యొక్క ఆశీర్వాదాలని కూడా పెంచే అవకాశాలు గోల్డ్ కలర్కి ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ కలర్ అది దాంతో 16 కలర్స్ అయిపోయి నెక్స్ట్ మనకి సౌత్ ఫేస్ బెడ్ అయినప్పుడు సౌత్ ఫేస్ బెడ్ అంటే ఉన్నటికి నారింజ రంగు, ఎరుపు రంగు వేసుకోవచ్చు. నెక్స్ట్ నార్త్ ఫేస్ అన్నప్పుడు లేత నీలం, పుదీనా, ఆకుపచ్చ రంగు, లేత గోధుమ రంగు, ఐవరీ కలర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ అన్నప్పుడు లేత నీలం వేసుకోవచ్చు, సిల్వర్ కలర్ వేసుకోవచ్చు. ఈస్ట్ బెడ్రూమ్ అన్నప్పుడు బెడ్ రెడ్, ఆరెంజ్, గోధుమ రంగు వేసుకోవచ్చు. తర్వాత ఆగ్నేయంలో కానీ బెడ్రూమ్ కానీ వచ్చినట్టయితే ఆరెంజ్ కలరు, రెడ్ కలర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ నైరుతిలో కానీ బెడ్రూమ్ వస్తే గోల్డెన్ కలరు, తర్వాత ఆఫ్ వైట్, లేత పసుపు రంగు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెస్ట్ అయినప్పుడు మనకి బూడిద రంగు, తెలుపు, బంగారం రంగు వేసుకోవచ్చు. తర్వాత వాయువు అయినప్పుడు వెండి, బంగారం, తెలుపు రంగులు వేసుకోవచ్చు. అంటే మనము ఈ యొక్క కలర్స్ ద్వారా మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలగజేసుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే పెద్దవాళ్ళ బెడ్రూమ్కి మటుకు గ్రీన్ కలర్ వేయండి. తర్వాత భార్యాభర్తలు సంసారం చేస్తే భార్యాభర్తల బెడ్రూమ్కి పింక్ ఆరు, రెడ్ ఆరు, గులాబీ వేయండి, వేస్తే బాగుంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి మటుకు ఎల్లో కలర్ వేయండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. కాబట్టి దీనిని ఫాలో అవ్వండి, ఫాలో అయితే మీకు చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఇంకో క్లాసులో ఇంకో రకంగా చెప్పుకున్నాం. మనం ఇంకో సబ్జెక్టు గురించి చెప్పుకున్నాం. మీ దగ్గర సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. మీ బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు, వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి, 9440255669. అందరికీ నమస్తమాంజలు. నేను మీ బీఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669. వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.